అంటే ఎంత డాక్టర్లుగానే ఉండిపోయారా సార్? ఎవరైనా సివిల్ సైడ్ ఏమైనా వెళ్ళిపోవడం కానీ ఇట్లాంటివన్నీ ఏమైనా జరిగాయి సార్? అంటే డాక్టర్ కోర్స్ చదివారు, డాక్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎంబీబీఎస్. అంటే ఎవరైనా డాక్టర్లుగానే మిగిలి అంటే పీజీలు చేసి డాక్టర్లుగానే స్థిరపడ్డారా? అదే ఏదైనా సివిల్ సీట్ ఏమైనా? ఫ్రెండ్స్ సార్? ఫ్రెండ్స్లో అందరూ ఆల్మోస్ట్ డాక్టర్స్ అంతా సివిల్ సైడ్ సర్వీస్ కమిషన్స్ ఎవరు. మరి మీకు ఇప్పుడు ప్రస్తుతం సుప్రీంకోర్టు జస్టిస్ చలమేశ్వరరావు గారు మీకు మంచి సన్నిహితులు అంటుంటారు. అది మేము హైదరాబాద్ వచ్చిన తర్వాత అంటే పార్టీ పెట్టినప్పుడు చలమేశ్వరరావు గారు కూడా వెరీ యాక్టివ్ పర్సన్. తెలుగుదేశం ఫార్మేషన్ టైంలో ఉన్నటువంటి ముఖ్యులో ఒకరు ఆయన. మేమిద్దరం ఆ రోజు కలుసుకుని ఎన్టీ రామారావు గారి కార్యక్రమం ఏదైతే ఉందో మీటింగులు సభలో ఆర్గనైజ్ ఫస్ట్ సభ ఏప్రిల్ 11th 82 మహానాడు దగ్గర నుంచి, తర్వాత 28th మే తిరుపతి, తర్వాత నిజామాబాద్ 16 జూన్ స్టార్టింగ్. ఈ అన్నిటికీ కూడా మేము కలిసి పనిచేసేవాళ్ళం. మేము ముందు వెళ్తూ ఉండేవాళ్ళం. రామారావు గారి ప్రోగ్రాము ఉంది అని అంటే మేము ముందు వెళ్ళాలి. మేము వెళ్ళి ముందు అక్కడ మనుషుల్ని కమిటీలు వేయటం, అక్కడ స్టేజీలు నిర్మించడం, ఏర్పాట్లు చేయటం, నెక్స్ట్ దానికి వెళ్ళటం, అక్కడ ఎవరెవరు ఉన్నారనేటటువంటి ఐడెంటిఫై చేసుకుని రాసుకోవటం, మళ్ళీ ఆ రికార్డుని భద్రపరచడం, మళ్ళీ రామారావు గారికి చెప్పడం, ఇవన్నీ కలిసి మేము చేసిన వాళ్ళం. ఆ రోజు ఆయన అడ్వకేట్ కదా సార్? ఆయన అడ్వకేట్ అప్పుడు. సో అలా అయినటువంటి పరిచయం, భావాలు తత్వాలు ఒకటిగా ఉన్న నేపథ్యంలో కొన్ని ప్రిన్సిపల్స్ తోటి మేమిద్దరం ఏకీభవించినటువంటి వాళ్ళము. అలా ఇద్దరం కలిసి పనిచేసాము. అది అలా 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 పెనవేసుకుని కుటుంబాలు కూడా దగ్గరైనటువంటి నేపథ్యం, సంబంధ బాంధవ్యాలు లేకపోతే ఇట్లా జరుగుతూ ఉంటాయి. అంటే కమ్యూనిటీలో చుట్టరికాలు అవి కలుపుకోవటాలు ఇవన్నీ కూడా నేపథ్యంలో మేము కలిసి పయనించాము. అది ఈనాటికి కూడా మేము అలానే కొనసాగిస్తూ ఉంటాము. స్నేహంగా, ఆప్యాయంగా, ఏదైనా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగినా, ఈ ఇంట్లో ఏం ఫంక్షన్ జరిగినా కంపల్సరీ ముందు వారితోటి కార్యక్రమాలు చేసుకోవాలి. మేము ఢిల్లీ వెళ్తే మాకు నివాసం లేదు, మేము ఆయన దగ్గరే ఉంటాము. అది అట్లా అలాంటి స్థితిలో మేము ఉన్నాము. మొత్తం అంటే మీ ఇద్దరికి కామన్ అంశం ఏముంటుంది అంటే మీరు కొద్దిగా ఆలోచన? కామన్ అంశాలు ఏంటంటే రాజకీయ వ్యవస్థ ఎట్లా ఉండాలి అనేటటువంటిది బేసిక్ అనుకోండి. పబ్లిక్ లైఫ్లో మనుషులు ఎట్లా ఉండాలి అనేటటువంటిది 2. డబ్బు నియంత్రణతోటి అన్ని కార్యక్రమాలు, రూల్స్ రెగ్యులేషన్స్ లేకుండా, నియమ నిబద్ధతలు లేకుండా ఎలా పడితే అలా రాజకీయాలు చేయడం అనేది కరెక్ట్ కాదు అనేటటువంటి ఇద్దరిలోనే కామన్ అంశం. దాంతో ఇద్దరు కూడా అడ్వకేట్ ఉన్న ఆయన ఈరోజు సుప్రీంకోర్టు జస్టిస్ అయ్యారు. అంటే మీరు ఎంతమంది సంతానం సార్? నాన్న మేము 4. 2 ఆడపిల్లలు పెద్దవాళ్ళు నాకంటే. నా తర్వాత ఒక తమ్ముడు యాక్సిడెంట్లో చనిపోయాడు. 20 ఏళ్ల వయసు అప్పుడు మోటార్ యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు. ఎక్కడ జరిగింది సార్? హైదరాబాద్లో జరిగింది. అంటే కాలేజీకి ఏమైనా వస్తున్నాడు సార్? కాలేజీ కాదు, అప్పుడు కాంట్రాక్ట్ చేసేవాడు, ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్ చేస్తూ ఉండేవాడు ఇక్కడ. మోటార్ సైకిల్ మీద వెళ్తా మోటార్ సైకిల్ యాక్సిడెంట్ అయ్యి. ఎంత సార్ ఇప్పుడు వయసు అతనికి? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు? అంత చిన్న వయసులో కాంట్రాక్ట్ చేసేవారు సార్? అంటే అతను మా కజిన్ బ్రదర్ ఒక అతను దగ్గర అసిస్టెంట్గా ఉండి, అతను చదువు అంత సరిగా రావట్లేదని మా తండ్రి మా కజిన్ బ్రదర్కి అటాచ్ చేశాడు. ఆయన ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్ చేస్తూ ఉండేవాడు అప్పుడు. ఆయన సివిల్ ఇంజనీర్. మీరు అప్పట్లోనే ఒక మేధావి వర్గానికి చెందినవారు. మీ బ్రదర్ అయితే నేను మేధావి అని నేను ఇప్పటికి కాదు అప్పుడు కాదు, ఇప్పుడు నేను యావరేజ్. మీరు అనుకోకపోయినా అనుకుంటుంటారు. నేను మేధావి అంటానికి వీలు లేదు, మేధావి కాదు. ఏదో ఎక్వైర్ చేసుకున్నాం, నాలెడ్జ్ కృషి చేశాము, ప్రిన్సిపల్స్ మీద నిలబడ్డాము. చేసుకున్నారు కాబట్టి చాలా మంది మేధావి. నేను ఆ స్థాయికి మాత్రం నేను కాదనేది నాకు ఇప్పటికీ అభిప్రాయం. ప్రజల వాదన, అది ప్రజలు అనుకుంటుంటారు. అనుకుంటే అది ప్రొజెక్షన్ రావచ్చు, అంత స్థాయిలో మేధావిని నేను అనుకోను. చాలా మంది పెద్ద పెద్ద మేధావులు మనకంటే ఉన్నారు, వాళ్ళందరినీ స్థాయిలో పోల్చుకుంటే మనకు చాలా తక్కువ. ఎలా ఉన్నాయి సార్ ఆ రోజు మీ బ్రదర్ చనిపోయినప్పుడు? న్యాచురల్గా ఉంటుంది, కుటుంబంలో బాధ ఉంటుంది. ఎదిగిన తమ్ముడు సార్. ఎప్పుడైనా మీ తమ్ముడి యొక్క స్మృతులు అవన్నీ కూడా? తమ్ముడు పేరు మీద కాలేజీ అక్కడ స్థాపించారు, మా నాన్నగారు ఉన్నప్పుడే స్థాపించారు.
ఇక పోయిన దాన్ని గురించి తలుచుకుని చేసేదానికన్నా కూడా ఇది ఆ, చేసుకుంటే పోదు. అది తండ్రి గారు చెంచురామయ్య గారు సార్. చెంచురామయ్య గారు. చెంచురామయ్య గారు సార్. అమ్మగారి పేరు సార్ రమాదేవి. రామగారు. నాన్నగారు ఏం చేసేవారు సార్? నాన్నగారు వ్యవసాయ కుటుంబం మాది బేసిక్గా. సాధారణ పెద్ద భూస్వాములు. పెద్ద భూస్వాములు అని అనుకుంటారు కానీ అంత భూస్వాముల కింద కాదు. మా ఊర్లో మాకంటే పెద్ద భూస్వాములు చాలా మంది ఉంటారు. మీరంటే చెంచురామయ్య గారి కుటుంబం అంటేనే ల్యాండ్ లార్డ్స్ అంటుంటారు సార్. అంటారు. మా ఊళ్ళో చూసుకుంటే మేము మాకంటే జాయలమ్మడి వాళ్ళు ఉన్నారు, యాలగడ్డ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కుప్స్వామి చౌదరి గారు అంటారు, రామనాథం బాబు గారు అంటారు. అవి ఇంకా పెద్ద కుటుంబాల కింద లెక్క. తర్వాత రాఘవయ్య చౌదరి గారు, రంగస్వామి మా తాతగారు తర్వాత వాడు ఉండేవారు. వాళ్ళతో పోల్చుకుంటే తక్కువ కింద లెక్కనే. అయితే ఏంటంటే డెఫినెట్గా ఒక స్థాయిలో ఉన్నటువంటి కుటుంబంగానే చెప్పుకోవచ్చు. తర్వాత నాన్నగారు బిజినెస్, కోల్ బిజినెస్ అని, ఫర్టిలైజర్ బిజినెస్ అని, డీలర్షిప్స్ ఉండేవి కదా, సొసైటీస్ అటువంటివి పెట్టుకుని, ఆ తర్వాత పెట్రోల్ బంక్ అని, ఇలా బస్సెస్ ఉండేవి మాకు. ఇలా బస్సెస్ సార్, మామూలు బస్సెస్ సార్? మామూలు బస్సులు. ఇప్పుడు కోల్ బస్సులు ఉండేవి. కోల్ బస్సులు అప్పుడు లేదు కాదు సార్. ఇవి ఉండేవి. వ్యవసాయం ప్లస్ వ్యాపారాలు. అమ్మగారు గృహిణి గారు. అమ్మగారు ఇంటి దగ్గర ఉంటారు. నేను దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నా మనసులోని మాట చెప్పుకోవడానికి ఐ డ్రీమ్ ఒక అవకాశం ఇచ్చింది.